రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం వద్ద రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కన్వీనర్ దేశరెడ్డి బలరామనాయుడు, కోశాధికారి దురవాసులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ పాల్గొని రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం వారు తక్షణం స్పందించి ఆ బిల్డింగ్ పూర్తి చేసి రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం ని యథాస్థితికి తీసుకొచ్చి విద్యార్థులు మరియు ప్రజలు సందర్శనార్థం ఏర్పాటు చేయాలని రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ వారు కోరుతున్నారు. రాళ్లబండి సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ రాజమహేంద్రి వారసత్వ సంపద అనే కార్యక్రమం చేపట్టి సుమారు 6 సంవత్సరాలు అనంతరం ఇవాళ ఈ వారసత్వ సంపదలో దామెల రామారావు ఆర్ట్ గ్యాలరీ, అలాగే ఆ పక్కన నేదునూరి గంగాధరం మరి గ్రంథాలయం, అలాగే గౌతమి గ్రంథాలయం, అలాగే టౌన్ హాలు, అలాగే వీరేశలింగ పురమందిరం వంకాయలవారి వీధిలో ఉంది. అలాగే రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం దీని పరిరక్షణ నిమిత్తం సుమారు 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి తదనంతరం భర్తకి విన్నవిస్తే భర్త గారు కొంత అమౌంట్ శాంక్షన్ చేయించాడు. ఆ శాంక్షన్ నిమిత్తం పునాదులు వేసిన ఒక స్లాబ్ పడింది. ఇవాళ గోతులమయంగా ఉంది. ఈ గోతులను వెంటనే పూడ్చి దీనికి రూపాయి ఇవ్వాల్సిందిగా మరి పరిరక్షణ సమితి కన్వీనర్గా నేను మాట్లాడుతున్నా. మరి ఈ రోజు నుంచైనా సరే దీనికి ఒక కదలిక రావాలని చెప్పి మరి ఇంకా అభివృద్ధి పుష్కర కాలం ఈ పుష్కరాల్లో కూడా విగ్రహాలన్నీ లేపేస్తామని చెప్పి మళ్ళీ 6 రోజుల కింద మళ్ళీ డిఈ గారు ఫోన్ చేశారు నాకు. నేను చెప్పాను, చెయ్యి వేస్తే కాలు తీస్తాం, కాలు తీస్తే చెయ్యి తీస్తామని చెప్పాను ఆయనకి. అదే సంగతి దుర్గేష్కి చెప్పాను, ఆదిరెడ్డి వాసు గారికి కూడా చెప్పాను. మరి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా దాని మీద కూడా నెమ్మదిగా ఒక కార్యక్రమం చేపడతామని చెప్తున్నాను. ఇప్పుడు మా అధ్యక్షుడు ఈరోజు రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమం. రాళ్లబండి ఆయన పెద్ద రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఇక్కడ ఒక స్థిరనివాసం ఏర్పరచుకుని రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని ఇక్కడ పురావస్తువులు ఏ అయితే ఉన్నాయో పూర్వకాలపు నాణేలు కానివ్వండి, పూర్వకాలపు విగ్రహాలు కానివ్వండి, ఇలా పురాతనమైనటువంటి వస్తువులన్నీ కూడా సేకరించి ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే గ్రంథాలయాన్ని కూడా పుస్తకాలు కూడా అనేక పుస్తకాలు ఆయన సేకరించి ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని కూడా స్థాపించారు. ఆయన స్థాపించిన ఈ గ్రంథాలయం కానివ్వండి, ఈ పురాతన వస్తువులు కానివ్వండి, మరి మన దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి. ఎందుకంటే ఈ మ్యూజియంలు అనేవి మన భారతదేశంలో 4 చోట్ల ఉన్నాయి. కలకత్తాలో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, తర్వాత రాజమండ్రిలో ఉంది. మరి ఇంతటి వాల్యుబుల్ అయిన మ్యూజియంని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వం వారు గుర్తించి 1967లో మరి దీన్ని ప్రభుత్వం వారు టేకప్ చేసి రాళ్లబండి సుబ్బారావు మ్యూజియంగా దీన్ని పేరు పెట్టడం జరిగింది. ఆ వేళ నుంచి కూడా ప్రజలు అందరూ కూడా వచ్చి, విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మ్యూజియంలోకి వచ్చి మన మ్యూజియంలో ఉన్నటువంటి పురాతన వస్తువులు కానీ, పురాతన విగ్రహాలు కానీ, పురాతనమైన నాణ్యాలు కానీ అన్నీ చూసి మన పూర్వ చరిత్ర అంతా కూడా తెలుసుకునేవారు. అటువంటి ఈ రాళ్లబండి సుబ్బారావు గారి మ్యూజియంని రెనోవేట్ చేయాలి, దాన్ని రాబోయే కాలాలకి ఇంకా పెద్దదిగా ఇది మంచి అందంగా ఉండేలా తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం వారు 2023లో దీన్ని డిస్మాంటిల్ చేసి 10 కోట్ల రూపాయలతో కొత్తది కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం వారు 4 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వారు 6 కోట్లు ఇచ్చి దీన్ని రెనోవేట్ చేసి దీన్ని బాగా తయారు చేయాలని చెప్పి ఈ రాళ్లబండి సుబ్బారావు గారి మ్యూజియంని ఇక్కడ నుంచి తవ్వేసి డిస్మాంటిల్ చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పురాతన వస్తు సంపద అంతా పట్టుకెళ్ళి బొమ్మూరులో పెట్టారు. బొమ్మూరులో పెట్టారు, గోదావరిలో పెట్టారు, ఎవరికీ తెలియదు. వాళ్ళు చెప్తున్నారు బొమ్మూరులో పెట్టామని వాళ్ళు అంటున్నారు. మరి ఎక్కడ పెట్టారో ఏంటో కూడా ప్రజలెవరికి కూడా సరైన అవగాహన లేకుండా చేశారు. అయ్యా, రాబోయేవి పుష్కరాలు,
ఇంకెన్ని రోజులు ఉన్నాయి మీకు? ఆల్రెడీ 11 months 10 months ఉంది. 10 monthsలో పుష్కరాలు వచ్చేస్తాయి. దీనికి శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం 4 కోట్లలో 2 కోట్లు ఇచ్చారు. ఇంకో 2 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్లు శాంక్షన్ అన్నారు. 6 కోట్లలో 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వరకు కూడా రిలీజ్ చేయలేదు. అసలు ఏంటి దీని? ఒక స్లాబ్ వేశారు, వదిలేసారు, పడగొట్టేశారు. ఒక స్లాబ్ వేశారు, వదిలేశారు. అసలు పుష్కరాల నాటికి దీన్ని ఏ రకంగా మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది చాలా దారుణం. ఎందుకంటే నేను అడిగాను, దీనికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ ఏడీ గారిని అడిగితే, ఏమంటే పురంధేశ్వరి గారి గురించి తిరగలేక సత్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపం చేసినా వాళ్ళు ఏమో మా విన్నపాన్ని పట్టించుకోరు. అమ్మ తల్లి 2 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి, మీరే ఇంకో 2 కోట్లు రిలీజ్ చేస్తే ఏదో అలా కంప్లీట్ చేస్తాం అమ్మ అంటే, ఆవిడ ఎన్నిసార్లు వెళ్ళా దొరకదు అన్నారు. అమ్మ ఏమయ్యా బాబు, ఆవిడ ఎక్కడెందుకు దొరుకుతుంది? ఆవిడ మీరు ఢిల్లీ వెళ్తే దొరుకుతుంది, లేకపోతే బాపట్ల వెళ్తే దొరుకుతుంది. ఆవిడ పుట్టిల్లా లేకపోతే ఈవిడ అత్తరిల్లా ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఉండదు ఆవిడ. ఎందుకంటే రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే చంపి చేశారు. ఆస్తులు పెంపొందించుకుని ఇక్కడ డెవలప్ అయ్యాడు. ఈవిడికి ఎంపీ పదవి కావాలి, అక్కడితో ఆవిడ చాప్టర్ అయిపోయింది. ఎంపీ అయిపోయింది. మరి రాళ్ళబండి మ్యూజియంని మీరు తక్షణం కేంద్ర ప్రభుత్వాలు మిగతా 2 కోట్లు రిలీజ్ చేయండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ రిలీజ్ చేయకుండా ఉందో ఆ అమౌంట్ తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక ఒక 5-6 నెలల్లో ఈ రాళ్ళబండి మ్యూజియంని కనుక ఓపెనింగ్ చేయకపోతే పుస్తకాల కంటే కనీసం 2-3 నెలల ముందు మీరు ఓపెన్ చేయకపోతే ఈ రాళ్ళబండి మ్యూజియం దగ్గర ఇక్కడే మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మరి వారసత్వ సంపద అని చెప్పి చాలా ఉన్నాయండి. మనకి దామెర్ల ఆర్ట్ గ్యాలరీ ఉంది. దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఒక్కొక్కటి ఆర్ట్ విదేశాల్లో అయితే లక్షలు కొంటారు. మన వాళ్ళకి వాటి వాల్యూ తెలియట్లేదు. మీరు ఆడ వెళ్ళి చూడండి, సెలబెట్టేది. లాస్ట్ టైం కాకుండా అంతకుముందు కమిషనర్ గారికి 2023లో కమిషనర్ గారితో నేను గట్టిగా ఫైట్ చేస్తే ఆయన అన్నింటినీ కూడా క్లీన్ చేసి లామినేషన్ చేయించి ప్రజలందరూ చూడటానికి వీలుగా తయారు చేస్తానన్నాడు. ఆయన అయితే ₹1 కోటి శాంక్షన్ గ్రాంట్ ఇచ్చాడు, కానీ ₹1 కూడా రిలీజ్ కాలేదు. ఈ వేళకి కూడా మరి దామర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ ఫోటోలు ఆర్ట్ అది ఉందో అది చెదలపట్టేసిన పరిస్థితి ఉంది. దాన్ని ఎవరో పట్టించుకోడు. అలాగే పక్కనే మన నేదురూరి గ్రంథాలయం ఉంది. ఆయన ఎంతో గొప్ప గొప్ప పద్యాలు అన్నీ కూడా గ్రంథాలు సేకరించి అక్కడ గ్రంథాలయం పెట్టాడు. దాని వంకే చూడరు. అలాగే మరి టౌన్ హాల్ ఉంది. ఆ టౌన్ హాల్ రెనోవేట్ చేస్తున్నామని చాలా కాలం అదిగో ఇదిగో అని గడిపితే దాని మీద మేము అక్కడ ధర్నా చేసి యాజిటేషన్ చేస్తే టౌన్ హాల్ మళ్ళీ రెనోవేట్ చేసి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినా కూడా దాని పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. కేవలం కొంతమంది వ్యక్తులు వాళ్ళ అండర్లో పెట్టేసుకుని అక్కడ యాక్చువల్గా ఏంటంటే కళాకారులకి ఫ్రీగా అక్కడ రిహార్సల్ చేసుకోవడానికి కానీ ప్రోగ్రాంలు చేసుకోవడానికి ఇవ్వాలి. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ప్యాకెట్ రిహార్సల్స్ ప్యాకెట్ జరుగుతున్నాయి. అంతేగాని కళాకారులను పోషించే విధానం అక్కడ జరగట్లేదు సరిగా. అలాగే వీరేశలింగం గృహం ఇక్కడ ఉంది వంకాయల వారి వీధిలో. దాన్ని పబ్లిక్కి చూసే విధంగా వీరేశలింగం గారు అంటే మహానుభావుడు. ఆయన ఆస్తులన్నీ కూడా ఇవాళ వీటి కాలేజీ, వీటి డిగ్రీ కాలేజీ, కందుకూరి రాజలక్ష్మి కాలేజీ, వీటి బోల్డ్ అని ప్రాపర్టీ ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీస్ అన్నీ ఆయన ఇవ్వటం జరిగింది. వాటిని శ్రద్ధగా చూసే నాదులు లేదు. వెళ్ళి గవర్నమెంట్కి అంటగట్టారు, వాళ్ళు చూస్తారో చూడడం. మన గవర్నమెంట్కి వెళ్తే ఏమవుతుందో మనకు తెలుసు. కనీసం ఆయన ఉండే గృహాలన్నా కూడా అధునేతనం చేసి పుష్కరాల నాటికి చూపించవలసిన అవసరం ఉంది. అలాగే గౌతమి గ్రంథాలయం దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి ఇవాళ లేదు. ఇలా రాజమండ్రిలో అపురూపమైనటువంటి పురావస్తు సంబంధించినటువంటి అనేకమైనవి ఉన్నాయి. రాజమండ్రికి ఎంతో చరిత్ర ఉంది. ఇది కల్చరల్ రాజధాని. అటువంటి దాంట్లో అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ ప్రొటెక్ట్ చేసి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా వెళ్ళి దర్శించుకుని చూసి ఆనందించే విధంగా పుష్కరాలకి 2 నెలల ముందే ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.